నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో వీకెండ్ పార్టీలు అంటూ హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టి కూటమి ప్రభుత్వంపై ఎలాంటి విషయం చల్లాలని చెప్పేసి చూస్తున్నాడు అనే దానిపై ఈ మధ్య వచ్చినటువంటి ఒక రిపోర్ట్లు అందుతున్నాయి. ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు, ధనంజయ రెడ్డి కావచ్చు, మాజీ ఐఏఎస్లు కావచ్చు, మాజీ ఐపీఎస్లు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళంతా ఒక గ్రూప్గా జాయిన్ అయ్యి ఈ వారం ఏం చేద్దాం, ఎలాంటి విషయం చల్లుదాం అనేటువంటి ఒక దాని మీద తీసుకొస్తున్నారు. అయితే గతం నుంచి కూడా ఈ యొక్క సభలు జరుగుతున్నట్టు, వేదికలు నడుస్తున్నట్టుగా చాలా వరకు ఇప్పుడు అయితే ఆధారాలు వచ్చాయి. అదే కాకుండా ఇప్పుడు మొన్న ఈ మధ్య పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించి కూడా హర్ష కుమార్ని దింపింది జగన్మోహన్ రెడ్డి. హర్ష కుమార్ కొడుకు శ్రీరాజ్ని దింపింది కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్తూనే నిన్న ఏదైతే మనం చూస్తే ఉండవల్లి అరుణ్ కుమార్కి సంబంధించి ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కలిసి ములాఖాత్ ఇచ్చి రావడం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక మేధావి అని చెప్పుకునే అతన్ని కూడా ఖచ్చితంగా దింపింది మళ్ళీ ఇక్కడ మనం చూసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్లస్ శని ఆదివారాలు ఏదైతే జరుగుతున్న మీటింగ్లలో తీసుకునే డెసిషన్ ఉందైతే అర్థమవుతుంది. అయితే కుల రాజకీయాలు గతంలో తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి అయితే దాని వారసత్వంగా ఇప్పటికీ కూడా కొనసాగిస్తుంది జగన్మోహన్ రెడ్డి అని అయితే అర్థమవుతుంది. దీని గురించి మీరేం చెప్తారు? ఇక్కడ రాజశేఖర్ రెడ్డి అనే పేరు నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పదే పదే యూజ్ చేశారు. అంటే ఆయన మీద అభిమానంతో మేము జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నామని. అంటే ఇక్కడ న్యాయానికి, ధర్మానికి, లేకపోతే చట్టానికి మీరు ఏదైనా సపోర్ట్ చేస్తున్నారు అంత గర్వంగా చెప్పుకోవటానికి? అంటే కుల రాజకీయాలతోటి అడ్డగోలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దోచుకున్న వాళ్ళకి సపోర్ట్గా ఉన్నామని చెప్తున్నారంటే నిజంగా ఎంత సిగ్గుచేటు. మేము ఈరోజు మేధావులు అని చెప్పుకుంటారు, లేకపోతే మాకు ఒక రాజకీయ పదవులు ఎలగబెట్టి వచ్చామని చెప్పుకుంటారు. ఏం చేశారు? దానివల్ల ఉపయోగం ఏంటి? మీకు గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉండి ఈ రోజున పిఎస్ఆర్ ఆంజనేయులే ఉన్నారు, ఆయన పరిస్థితి ఏంటి? ఏ హోదాలో నుంచి ఈ రోజున వచ్చి ఎక్కడున్నారు? సెల్యూట్ చేయించుకోవాల్సిన ఒక వ్యక్తి సెల్లో నిలబడ్డాడు అంటే ఎంత ఘోరంగా ఉంది వీళ్ళ ఆలోచన విధానం. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి అంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేసిద్దని ఆ దూడ కూడా అదే దారిలో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇప్పటికి కూడా ప్రజలు మీ గురించి చూసి ఆలోచించి వీళ్ళు మనకి పనికిరారు పరిపాలనకి, మాకు ప్రజాప్రతినిధులుగా వీళ్ళు మాకు అక్కర్లేదు అని చెప్పేసి 11కు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టినా కూడా ఇంకా మా ఆలోచనలు మారవు, మేము ఇంతే, మేము ఇలానే ఉంటాము, ఎప్పటికైనా సరే మేము మళ్ళీ వస్తాము, మళ్ళీ ఇలానే చేస్తాం. అంటే రావణాసురుడు తల నరికితే మళ్ళీ తలబుట్టుకొని వస్తుంది, మనం చూసే ఉన్నాం. మరి కానీ ఎక్కడ ఆయన నాభిస్థానంలో అతను ఉంది, ఏదైతే ప్రాణం ఉందో అది ఎవరు చెప్పారు? అతను తమ్ముడే స్వయంగా చెప్పాడు. ఈ రోజు అదే విధంగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రావణాసురుడి పాత్ర ఇక్కడ. మరి ఆ వ్యక్తిని రావణాసురుడిగా చూస్తుంటే ఎన్నిసార్లు తలలు నరికినా మళ్ళీ పుట్టుకొస్తున్నట్లుగా ఒక రాక్షసానందం పొందటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ నాభి స్థానాన్ని కొట్టి అతన్ని అసలు లేకుండా చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా ప్రజల్లో ఇట్లాంటి వ్యక్తి పనికిరాడు, ఇతను 16 నెలలు కాదు యావజ్జీవ కారాగార శిక్షకు అర్హుడు అని ఈ రోజున ప్రజలు ఖచ్చితంగా తీర్మానించారు. ఇట్లాంటి వ్యక్తికి నిజంగా ఇప్పుడు లిక్కర్ కుంభకోణం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అంటే ఆలీబాబా 40 దొంగల్లాగా అందరూ దొరుకుతున్నారు, అసలు దొంగ దొరకట్లేదు. అంటే అంతా మొత్తం చేశాడు, అన్ని డబ్బులు దోచుకున్నాడు ఆ వ్యక్తి అని అందరి వేళ్ళు చూపిస్తున్నాయి. నిజంగా ఈ రోజున రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి వీళ్ళు ఎట్లాంటి కుట్రలు పన్నుతున్నారు, ఏ విధంగా కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు, ప్రాంతీయ విద్వేషాలు, లేకపోతే చూస్తున్నాం కుల మత అన్ని విద్వేషాలను రెచ్చగొడుతూ పోలీసుల్ని వీళ్ళు బ్లేమ్ చేయటానికి మనం చూస్తే రాపుతాడు. ఏం మాట్లాడుతున్నాడంటే హోమ్ మినిస్టర్ అనిత గారు సరైన సెక్యూరిటీ నాకు ఇవ్వలేదు. మరి ఆ విషయంలో ఏవైతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉన్నారో ఈ రోజున కోర్టు ఈడ్చుకురండి, అతను కనిపించకపోయినా ఎక్కడున్నా కూడా అని చెప్పి నోటీసులు ఇవ్వటం జరిగింది. ఒక్కొక్కరు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడో ఆటోల్లో దొంగతనంగా ముసుగు వేసుకొని తిరుగుతున్న పరిస్థితి. మరి మొన్న చూస్తే గౌరవనీయ ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి అమరావతి పునఃప్రారంభ పనులకు వస్తుంటే వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటి అంటే 200 డిగ్రీలు వేడుంటే గానీ తగలబడని పైపులను ఈ రోజు నివేదిక ఇచ్చారు పోలీసులు. మరి అంత వేడి అక్కడ రావడానికి కారణం పెట్రోల్ పోసి ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గా వీళ్ళు అక్కడ రెడీగా ఉన్నారు. మరి అదే ఏదైతే హెలికాప్టర్ ఉందో హెలిప్యాడ్కి ఎంత దూరంలో జరిగింది, అక్కడ ఎయిర్పోర్ట్ కంటే అది కొద్ది సమీపంలోనే భయంకరంగా పొగలు. మరి వాళ్ళు కొంచెం సేపు ఏదైనా సరే ఇదైనడితే ఇంక వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోవటానికి అక్కడ ఉన్న సభని రసాభాస చేయడానికి వీళ్ళు ప్లాన్ చేశారు.
ఈ విధంగా చూసుకుంటే హైదరాబాద్ మీరు అంటున్నట్లుగా హైదరాబాద్ కేంద్రంగా శని ఆదివారాలు వీకెండ్స్లో ఏ విధంగా వీళ్ళు తాజా ఐపీఎస్లు ఈ రోజున మాజీ ఐపీఎస్లు ఐఏఎస్లు అంటే దీనికి నిలువెత్తు సాక్ష్యం. అంటే కొంతమంది అడగొచ్చు మీరు ఏ విధంగా చెప్తారు పోలీసుల్ని దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని. మరి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విషయంలో ఏమైంది? ధర్మవరం పోలీసులు అక్కడ అనంతపురం పోలీసులే మావాడు వదిలేయండి అని చెప్పారని చెప్పి తెలుస్తూ ఉంది. ఏదైతే మనం చూస్తే రాప్తాడు కేసులో జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు సెక్యూరిటీ ఇవ్వట్లేదు సరిగ్గా, ఇక్కడ హెలిప్యాడ్ దగ్గర హెలికాప్టర్కి ఇబ్బంది అయిపోయిందని చెప్తూ పోలీసుల్ని బట్టలు ఊడదీసి నిలబెడతానని మాట ఆయన మాట్లాడేటప్పుడు ఆ విజువల్ చూడండి, ఆయన వెనకాలే పోలీసు ఉన్నాడు. ఎంత దారుణమైన సిచ్యువేషన్ అది. మరి ఆయన వెనకాలే క్యాప్ పెట్టుకుని నిలబడి ఉన్నారు ఒక కాపు. మరి ఇవన్నీ మర్చిపోయి ఏ విధంగా వీళ్ళు మాట్లాడతారు? అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారి సభే కాదు, మీరన్నట్లుగా రషీద్ కేసే కాదు, మరి ఫాస్టర్ ప్రవీణ్ విషయమే కాదు, మనం చూస్తుంటే వక్ఫ్ బిల్లుకు సంబంధించి అది కాదు, ప్రతి ఒక్కటి ఏ విధంగానైనా సరే వీళ్ళు ప్రజల్ని ఏదొక విధంగా ఇబ్బందికి గురి చేయాలి, ఏదొక విధంగా అసలు ఒక రావణాసురుడు ఏ విధంగా ఆలోచిస్తాడో అదే విధంగా ఆలోచిస్తున్నారని మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి పార్టీలో జాయిన్ అయిన వెమ్మటే ఏదో అంటారు, ఏమంటారు ఒక మత్తు పదార్థం ఇచ్చిన దానిలాగా ఖచ్చితంగా ప్రముఖుల్లాగా గతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు విమర్శలు పాలవుతుంది. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ఇంగిత జ్ఞానం లేదా ఇలాంటి పనులు మనం చేయకూడదా అనేటువంటి ఒక ఆలోచన కూడా లేదనుకోవాలి. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే ముద్రగడ పద్మనాభం గారు ఆయన పవన్ కళ్యాణ్ ఓడించడమే ఒక పెద్ద లక్ష్యంగా పెట్టుకొని ఆఖరికి తన పేరు కూడా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. సో ఆయన గతంలో ఎంతో ఘన కీర్తి ఉన్నటువంటి ఒక కాపు సంఘానికి సంబంధించి ఒక అధినేత కింద మనం చూసుకోవచ్చు. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు మేధావి కింద చెప్పుకునేటువంటి ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పుడు ఒక కాదంబరి జత్వాన్ని ఒక 43 రోజుల పాటు హింసించి కనీసం శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా సతాయించినటువంటి ఒక పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు. అదే కాకుండా గతంలో చాలా మంది లేడీస్ని కూడా ఇబ్బంది పెట్టాడన్నటువంటి ఆయన్ని కూడా తీసుకెళ్ళిపోయి ఈయన వెళ్ళి ములాఖత్ని ఇవ్వడం. అంటే సో వీళ్ళకు ఉన్నటువంటి ఒక విఘ్నత కానీ ఘన కీర్తిని కానీ పూర్తిగా బురదపాలు చేస్తున్నా సరే ఎందుకని ఇంకా వైఎస్ఆర్ సంబంధించినటువంటి మత్తులో ఉన్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వీళ్ళు ఎప్పుడైతే జర్నీ చేస్తున్నాం రాజశేఖర్ రెడ్డితో అంటున్నారో 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అని కనిపిస్తూనే ఉంది. అది క్లియర్గా వీళ్ళ మేధావితనం అంతా అక్కడ మంట కలిసిపోయింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే మనం ఎవరితో ఉంటున్నామో ఎవరితో స్నేహం చేస్తున్నామో అదే మన గురించి చెప్తుంది. పెద్దలు ఎప్పుడూ చెప్తుంటారు ఎవరితో స్నేహం చేయాలి అనేది. ఆ సహవాస దోషం అని పెద్దలు ఒక మాట అంటారు. ఆ సహవాస దోషం అనేది ఏ విధంగా తీర్చిదిద్దంటే మనిషిని అతని యొక్క వ్యక్తిత్వం, అతని యొక్క ఆలోచన విధానం, అతను ఎలా ఉంటాడు అనే దాని మీద అతనితో స్నేహం చేసే వాళ్ళ స్వభావం, వాళ్ళ శైలి, జీవనం ఆధారపడి ఉండిద్ది. అదేవిధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి టీం అతనితో ఉండే వాళ్ళంతా కూడా బొత్స సత్యనారాయణ కానివ్వండి, లేకపోతే అంబటి రాంబాబు గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా విజ్ఞత గల వ్యక్తులు ఒకప్పుడు. కానీ పార్టీలో చేరిన తర్వాత వాళ్ళ విజ్ఞత కోల్పోయి ఆ పార్టీనే వీళ్ళు ఏ విధంగానైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందాలని, లేకపోతే పార్టీని నిలబెట్టుకోవాలని, లేకపోతే ప్రజల్లో ఏ విధంగానైనా సరే ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలని ఎన్ని విధాలుగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా సరే ఎక్కడైనా సరే అంటే ఏయంగా ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా ఏదో ఒకటి క్లిక్ అయ్యిద్ది కదా అన్నట్లుగా పదే పదే వీళ్ళ విధానం, నిజంగా వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ జీవన శైలి అంటే గతంలో ఉన్న ఆ మేధావితనం అంతా కూడా నిజంగా మంట కలిపారు. అంటే మట్టి కొట్టుకుపోయింది, ఇంకా అది అసలు పనికి రాకుండా చేసుకున్నారు అనేది ఈ రోజున ప్రజలందరూ కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. అంటే కులం ఎంత భయంకరమైన దీన్ని తెస్తున్నారు ప్రజల్లో. అంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని, లేకపోతే మేము రెడ్లు అని, మమ్మల్ని బ్రతకనివ్వరా అని, ఇలా వర్గ విభేదాలు, కుల విభేదాలు, మత విభేదాలు, ప్రాంతీయ విభేదాలు ఎందుకు ఈ విధంగా మీరు ప్రయత్నిస్తున్నారు? అంటే భారతీయులమంతా ఒక్కటే, మనది భారతదేశం, మనం ఇక్కడ ఒక భారతీయులుగా మాత్రమే ఉండాలి, మీరు విడిగా ఎక్కడైనా ఉండండి. అంటే ఇప్పుడు ఒక మ్యారేజ్ సంబంధించి కానీ లేకపోతే మిగతా ఉంటాయి అవన్నీ కూడా వేరే, ఆ ఫంక్షన్స్ అన్నీ వేరే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజలను పరిపాలించేవి ఇప్పుడు మరి వీళ్ళు విడివిడిగా తీసుకుంటున్నారా ఓటింగు? అంటే మా కులం వాళ్ళు మాత్రమే మాకు వేయాలంటే గెలుస్తారా? అందరూ సమానంగా వీళ్ళకి మద్దతు ఇస్తేనే మనం గెలుస్తాం. మరి అదన్నీ మర్చిపోయి ఎందుకు ఇట్లాంటి కుట్రపూరితమైన రాజకీయాలను చేస్తూ మీ విలువలను తగ్గించుకుంటూ ప్రజల్లో మీ మీద ఉండే గౌరవాన్ని చిన్నపుచ్చుకుంటూ ఈ రోజున గౌరవం పోయింది.
ఎవరికీ లేదు గౌరవం. అంటే మనం ఇంత హుందాతనంగా ఉండాలి అనేది మర్చిపోయిన ఈ వ్యక్తుల్ని ఏం చెయ్యాలి? ప్రజలు అవన్నీ చూసి ఈ రోజున 2019 to 24 చూసి ఈ రోజున 151 నుంచి 11కి మరి అలా 11కు పడిపోయిన తర్వాత కూడా ఏం చేశారు అంటే ప్రజలు అదే అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 11 రెడ్డి అయినా కూడా ఈ రోజున అసలు ఆయనకు బుద్ధి రాలేదు, మేము ఈ విధంగా బుద్ధి చెప్పాము అనుకుంటున్నాము, మరి అయినా కూడా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నాడు అని. మరి ప్రజలు బుద్ధి చెప్పామని అనుకుంటున్నా కూడా వాళ్ళల్లో బుద్ధి సవరించుకోపోవటాన్ని ఏ విధంగా చూడాలి అంటే నిజంగా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. అంటే జ్ఞానం లేని మనుషులు. కానీ ఈ రోజున ప్రభుత్వం లేకపోతే కోర్టులు పోలీస్ స్టేషన్లు ఎవ్వరూ కూడా ఈ రోజున డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు నిజంగా ప్రక్షాళన చేయాలి. ప్రజలందరూ కూడా వేడుకుంటున్నారు, అయితే విజ్ఞప్తి చేస్తున్నారు, ఎలా అయినా అనుకోండి మీరైతే ప్రక్షాళన చేయండి. ఎందుకు కాకీలు ఈ ఖద్దర్లకి ఉపయోగపడే విధంగా మారుతున్నారు? ఎందుకు వాళ్ళకి యూజ్ అయ్యేవన్నీ కూడా ఇక్కడి నుంచి సమాచారం అందజేస్తున్నారు? ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు, ఎవరికి నోటీసులు ఇస్తున్నారు, ఆ నోటీసుల నుంచి ఎలా తప్పించుకోవాలి, మరి అక్కడ ఉన్న కేసులకి ఏ విధంగా జవాబు ఇవ్వాలి? మనం చూస్తే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వాళ్ళు వేసే క్వశ్చన్కి ఏం ఆన్సర్ చేస్తారండి, మీకు అన్ని మీరే చెప్తున్నారు కదా, ఇంకా నన్ను అడగటం ఏంటని చెంప పగలగొట్టాలని ప్రజలు చెప్తున్నారు. ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా రాష్ట్రాన్ని డబ్బు దోచుకొని వాళ్ళ ఆరోగ్యాలు దోచుకొని ప్రాణాలను దోచుకొని ఎంతమంది ఆడపిల్లల తాళిబొట్లు మీరు తగలబెట్టేసి వేల కోట్ల రూపాయలను మీరు దండుకున్న తర్వాత ఏ విధంగా ప్రజలు ఒప్పుకుంటారు? వీళ్ళకి శిక్ష వెయ్యాల్సిందే. అలా వీళ్ళు శిక్షకు అర్హులయ్యి దొంగలయ్యి దోచుకొని మళ్ళీ ఈ రోజున రాష్ట్రాన్ని ఏ విధంగా ఇబ్బంది పాలు చేద్దామని వీళ్ళ ఆలోచన. నిజంగా ఇట్లాంటి జ్ఞానం లేని మనుషుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రజలందరూ అడుగుతున్నారు రాష్ట్రాన్ని. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే కూటమి ప్రభుత్వంపై విషం చల్లడానికే గతంలో ఏదైతే మనం చూసాం ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా హర్ష కుమార్ గారు కావచ్చు, మొన్న మధ్యన జరిగినటువంటి పాస్టర్ విషయంలో, ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో మేధావిగా చెప్పుకునే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కావచ్చు. కానీ వీళ్ళందరికీ కూడా అతి తొందరలోనే ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలని అయితే కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.